హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ 3 మినిట్స్ ఛానల్. చాలా అయింది. సో బిగ్ బాస్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హోస్ట్ ఎవరు, బజ్ హోస్ట్ ఎవరు, అండ్ ఈ రోజు ఒక 8 కంటెస్టెంట్స్, బిగ్ బాస్ 8 కాబట్టి 8 కంటెస్టెంట్స్ పేర్లు అయితే చెప్తాను. సో ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది. సెప్టెంబర్ సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్. సెప్టెంబర్ సెకండ్ వీక్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 2 months పైనే ఉంది. సో అందుకని ఏ నేమ్స్ అయినా మారచ్చు. బట్ ఇప్పటిదాకా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు వాటిని బట్టి నేను 8 నేమ్స్ అయితే చెప్తాను. ఈ 8 నేమ్స్ లో అట్లీస్ట్ 5 మెంబర్స్ ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ సీజన్ లో నేను ఇనిషియల్ గా చెప్పిన 7 నేమ్స్ లో ఆల్మోస్ట్ 5 ఉన్నారు. సో ఈసారి కూడా అలాగే ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీడియో అంతా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎవరు ఈ లిస్ట్ లో నేమ్స్ లో ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ చేయండి. అండ్ వేరే పేర్లు ఎవరు ఉండాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేయండి. సో బిగ్ బాస్ ఇందాక చెప్పాను, బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ సెకండ్ వీక్ లో స్టార్ట్ అవడానికి చాలా చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. +or- 1 వీక్ అవుతుంది. ఎందుకంటే ఒక షో జరుగుతుంది. ఆ షో పేరు కిరాక్ బాయ్స్ కిరాడి గర్ల్స్. ప్రోమో ఆల్రెడీ వచ్చింది. సో ఆ షో అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ సెకండ్ వీక్ మోస్ట్ లైక్లీ సెకండ్ సాటర్డే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. హోస్ట్ లో ఏం చేంజ్ లేదు, నాగార్జునే. అండ్ బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఇప్పటిదాకా ఫైనలైజ్ అవ్వలేదు. బట్ శివాజీ గారిని అడిగినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఏపీలో అలియన్స్ గెలవడం వల్ల శివాజీకి ఏమైనా రోల్ ఇచ్చి అక్కడ ఏమైనా చేయమంటే చేయొచ్చు. సో దాంట్లో ఏమైనా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ శివాజీ గారు ఒప్పుకుంటే కనుక ఆయన హోస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒప్పుకోకపోతే కనుక వేరే పేర్లు నేను అప్డేట్ చేస్తాను. బట్ ప్రస్తుతం అయితే ఫైనలైజ్ అవ్వలేదు. బట్ శివాజీ పేరు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది శివాజీ. నెక్స్ట్ నేమ్స్ ఇప్పుడు దాకా నేను చెప్తున్న నేమ్స్ అన్ని ఏ ఫైనలైజ్ నేమ్స్ కాదు, బట్ కాంటాక్ట్ అవ్వచ్చు అన్న నేమ్స్. ఫస్ట్ శ్వేతా నాయుడు, డీలో రన్నర్, డీ డాన్స్ షోలో. అండ్ లాస్ట్ టైం కూడా ఒకసారి అప్రోచ్ అయినట్టు న్యూస్ బయటకు వచ్చింది. బట్ ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. సెకండ్ అంజలి లాస్ట్ టైం ఆల్రెడీ అంజలి అంటే యాక్ట్రెస్ అంజలి అంతకు లాస్ట్ సీజన్ నీతోనే డాన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. అండ్ లాస్ట్ టైం వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇనీషియల్ గా అమర్ స్టార్ మా బ్యాచ్ అనేసరికి నెగిటివిటీ రావడం వల్ల మధ్యలో రావాల్సింది రాలేదు. సో తను వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కిరా కార్పి 100% ఆల్మోస్ట్ 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఇన్ఫర్మేషన్ ఉంది. సో అన్లెస్ ఏమన్నా ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ తప్ప తను వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, ఒక పోల్ కూడా పెట్టాను, వీతో స్టార్ట్ అయ్యే ఒక యాంకర్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో వింధ్యా విశాఖ అనే యాంకర్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, స్పోర్ట్స్ యాంకర్. అండ్ అంతకు ముందు ఒక సీజన్స్ లో కూడా వచ్చింది, రెండు మూడు సార్లు పిలిచారంట. బట్ ఆ టైంలో ఐపీఎల్ ఉండటం లేకపోతే షెడ్యూల్ కుదరకపోవడం వల్ల అయితే రాలేదు. సో తను వచ్చే ఛాన్సెస్ అయితే చాలా 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 ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ రీతు చౌదరి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తను కూడా దావత్ అనే షో యూట్యూబ్ లో చేస్తుంది. అండ్ కొంత పాపులర్ కూడా, కొంత కాంట్రవర్షియల్ కూడా. సో రీతు చౌదరి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ సుప్రీత నాయుడు అండ్ కుషితా కల్లాపు కూడా వచ్చే ఛాన్సెస్, ఇద్దరు ఒకళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు వస్తారనేది తెలియదు, బట్ ఇద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎంత పేర్లు చెప్పాను ఆల్రెడీ, బంచిక్ బబ్లు లాస్ట్. సో బంచిక్ బబ్లు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. తను కూడా లాస్ట్ టైం ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు, బట్ కాల్ అయితే రాలేదు, కన్ఫర్మేషన్ రాలేదు. ఈసారి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో శ్వేతా నాయుడు, అంజలి, కిరా కార్పి 3, వింధ్యా విశాఖ 4, బంచిక్ బబ్లు 5, అండ్ రీతు చౌదరి 6, అండ్ సుప్రీత అండ్ కుషిత కల్లాపు. సో 8 పేర్లు చెప్తున్నాను. 8లో ఎంతమంది వస్తారో చూద్దాం. అండ్ 8లో మీకు ఎవరు కోసం వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.